మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తీవ్రమైన అప్పుల నుంచి బయటపడాలంటే ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా మంగళవారం రోజు శివాలయానికి వెళ్ళి 1 కేజీ ఎర్ర కందిపప్పు శివాలయంలో ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చి శివాలయంలో 9 ప్రదక్షిణలు చేసి ఇంటికి రండి. ఆ తర్వాత ఇంట్లో వాయువ్యం మూల నీళ్లున్న గాజు పాత్రలో పాలరాయి వేసి ఉంచండి. ఈ పరిహారం వల్ల క్రమక్రమంగా అప్పులు తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా అశోక చెట్టు పార్వతీదేవి స్వరూపం, ఈశ్వరుడికి ప్రియమైంది. అశోక చెట్టు తెచ్చి ఇంటి ఆవరణలో చిన్న కుండీలో ఉంచాలి. ఆ చెట్టు దగ్గర శివపార్వతుల ఫోటో ఉంచి పూజిస్తే అప్పులు తీరిపోతాయి. భవిష్య పురాణంలో కూడా ఈ అశోక చెట్టు గురించి చెప్పారు. కాబట్టి ఈ చెట్టు పెంచుతూ శివపార్వతుల ఫోటో పెట్టి వీలైనప్పుడల్లా ఆ ఫోటో దగ్గర దీపం పెడుతూ ఉండండి. క్రమక్రమంగా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులు తీరిపోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము కూడా సాయంకాలం పూట ఒక బకెట్లో కొన్ని నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో పాల చుక్కలు, కొద్దిగా పెరుగు, కొన్ని నెయ్యి చుక్కలు, కొంచెం రాళ్ళ ఉప్పు, ఆవు పంచకం వీటిని కలిపి ఆ నీళ్లు అన్ని గదుల్లో చల్లండి. ఆ తర్వాత సింహద్వారం బయట ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేస్తే కూడా క్రమక్రమంగా మీకున్నటువంటి అప్పులన్నీ తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా గులాబీ రంగు వస్త్రంలో 11 రూపాయి నాణేలు, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, తెల్ల జిల్లేడు పూలు అన్నీ కలిపి మూట కట్టి మీ ఇష్టదైవం పాదాల చెంత ఉంచి ఆ మూటను ప్రతిరోజు పుష్పాలతో పూజించండి. సమస్య తీరిపోయాక గులాబీ రంగు వస్త్రము, రూపాయి నాణేలు బీరువాలో ఉంచండి. తెల్ల జిల్లేడు పూలు మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసిరండి. ఈ పరిహారం కూడా మీకు క్రమక్రమంగా అప్పులు తీరటానికి విశేషంగా సహకరిస్తుంది. మంగళవారం రోజు మీ ఇష్టదైవం దగ్గర దీపారాధన చేసి నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత తెల్ల నువ్వులతో చేసినటువంటి జీడీలు కొన్ని తీసుకొని వాటిని ప్రసాదంగా ఇష్టదైవం దగ్గర ఉంచి ఆ తర్వాత ఆ ప్రసాదం నలుగురు చిన్నపిల్లలకి ఇవ్వాలి. అలా మంగళవారం నుంచి ప్రారంభించి మళ్ళీ వచ్చే మంగళవారం వరకు చేయాలి. అలా చేస్తే క్రమక్రమంగా మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అప్పులు ఎక్కువ ఉన్నవాళ్ళు మంగళవారం పూట నానబెట్టిన కందులు, బెల్లం ఆవుకి తినిపిస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా అప్పులు తీరిపోతాయి. ప్రతి మంగళవారము నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలిపిన నీటితో స్నానాన్ని ఆచరిస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా అప్పులు తీరిపోతూ ఉంటాయి. అదేవిధంగా మీకున్న అప్పులు తీరిపోవాలంటే నెలకొకసారి మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేయించుకొని రండి. మీకున్న అప్పులు క్రమంగా తీరిపోతాయి. అలాగే నెలకొకసారి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామికి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకోవటం లేదా లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేయించుకొని రావటం చేస్తే కూడా మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం రోజు దీపం పెట్టాక 21 సార్లు చదువుకుంటే కూడా అంగారకుడి అనుగ్రహం వల్ల అప్పులన్నీ తీరిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.